హలో లిఫ్ట్, హలో 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 హలో. హలో 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 సార్ లిఫ్ట్, హలో హలో. ఏంటో ఈ జనం ఒక్కడికి జాలిగా ఉండలేదు. సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఒరే లిఫ్ట్ వెళ్ళే బండి అడగాలరా, ఆగున్న బండిని కదరా ఎర్రేదవా. సార్ మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. మీరు నాకు లిఫ్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఎరా లిఫ్ట్ కోసం కాకపడుతున్నావా? అంతే సార్, ఈ దేశంలో మనస్ఫూర్తిగా హెల్ప్ చేస్తానంటే ఎవడు చేయించుకోడు. మనకు ఉపయోగపడతాడేమో చూద్దాం. అరే అవునరా, మీ ఇల్లు ఎక్కడ? సన్ సిటీలో. ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? మా పిత్తాను బావ, మా బీటి అక్క, మా రాంబాబు అన్నాయి, మా వద్దిన్న. ఓహో ఉమ్మడి ఫ్యామిలీయా? అలాంటిదే కానీ ఇంట్లో అందరు అమాయకులే. వాళ్ళ అమాయకత్వంతో అన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ డబ్బులు అన్నీ అర్జిస్తుంటారు. సరే పద, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సార్ మీరు సూపర్ సార్. లిఫ్ట్ ఎవడైనా చందు దాకా కొంది దాకా ఇస్తానంటాడు, మీరు ఏకంగా ఇంటి దాకా వదిలి పెడతానంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేటింగ్ స్టార్ ఫ్యామిలీ అని చెప్పావు కదా. ఓహో నువ్వు మా అన్న ఫ్యానా? హార్ట్ కోర్ అభిమాని. అవునా? అయితే పద పరిచయం చేస్తాం మా అన్నయ్యకి. ఎవరి పాప పడుకోనుంది? ఎవరో పాప అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది? నా కూతురే. ఓహో బుజ్జిముండ ఎంత ముద్దుగా ఉందో. అవును వీళ్ళ మమ్మీ లేదా? ఉంది. మరి ఆమె ఎక్కడా? అదో పెద్ద స్టోరీ. షార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్ లాగా చెప్తావా? వెళ్తూ మాట్లాడుకుందామా? ఏంది సార్ ఇద్దే ఇంత దారుణమా? అసలు ఆమె ఆడితేనా అంత దారుణంగా ఎలా చేసింది సార్? ఇదే మా రేటింగ్ స్టార్ రాంబాబు ఇల్లు. ఇల్లు యావరేజ్ గానే ఉంది. దా. అరే ఏడే ఉన్నారు? ఈయనే నువ్వు అడిగిన రేటింగ్ స్టార్ రాంబాబు. హలో సార్. హలో. ఈవిడ ఆయన భార్య. నమస్తే మేడం. ఈయన మా బావ పిత్తాను బావ. హాయ్. ఓ ఈయనేనా? ఎవర్రా ఊర్లో సినిమా తీయాలన్న కొత్త ప్రొడ్యూసరా? ఏరా నా కోసం ఊర్లో నుంచి కేసు తీసుకొచ్చావా? నీకెంత తెలిసిన వాడైనా రెమ్యునరేషన్ తగ్గను రోయ్. అరే నా ఫీజు నువ్వే ఎక్కువ మాట్లాడాలి. రే అది కాదు. కాపుతారు మీ లల్లా మీటింగ్. ఆయన మీరు అనుకునే వ్యక్తి కాదు. మరి బర్రా అమ్మాయిలే లిఫ్ట్ అడిగితే ఇవ్వని ఈ రోజుల్లో ఆయన లిఫ్ట్ ఇచ్చి ఇంటి దాకా తీసుకొచ్చాడు. డబ్బులు ఇస్తే ఆటో వాళ్ళే దింపేవాళ్ళుగా. వాళ్ళు దొరకే కదా ఈ సాయం చేసింది. రేయ్ దారిని పోయే దానిని ఇంటి బయట నుంచి పంపించాక ఇంట్లో తీసుకొచ్చావా? ఇంటికి తీసుకొచ్చి మీటింగ్ పెడతావా? వచ్చి ఆగంటే ఆయన వాళ్ళకొని చూస్తుంటే బాగా రిచ్ పీట్లా మనకి ఎలాగోలా ఉపయోగపడతాడని తీసుకొని వచ్చా. రాంబాబు అన్న ఈయన మీకు పెద్ద ఫ్యాన్. అవునండి. మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. అదేం లేదండి. అదొక సెలబ్రిటీని చూసామన్న టెన్షన్ కూడా కాదే. అవునండి టెన్షన్ ఉంది. అందుకే రాంబాబు గారిని ఒకసారి చూసి వెళదామని వచ్చాను. రాంబాబు చూస్తే టెన్షన్ ఎలా పోతుంది? మనసు బాగపోతే సినిమా చూసి రిలాక్స్ అవుతాం కదండి. అలాగే ఒక అభిమానిగా ఇష్టమైన రేటింగ్ స్టార్ రాంబాబు గారిని చూసి రిలాక్స్ అవుదామని వచ్చాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? టెన్షన్ అంతా పోయిందా? లేదు, కడుపులో ఉంది. అయ్యో కడుపులోనా? లోపల బాత్రూమ్ ఉంది వెళ్ళండి. అది కాదండి, నా కడుపులో ఉన్న బాధని మీకు చెప్పాలి. అవన్నీ మాకెందుకండి, డాక్టర్కి చెప్పండి, మీకు పరిష్కారం అవుతుంది. మీ పాప లేచి నువ్వు తీసుకురా అన్నా. ఇక్కడ మీ పాప కూడా ఉందా? దారిలో పడుకుందండి. దారిలో దారుణమైన ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. అయ్యో అవన్నీ వీళ్ళతో ఎందుకు నేను చెప్పడం? పర్వాలేదు చెప్పండి, మేము ఖాళీగానే ఉన్నాం. ఏమండి మీకు చెప్పే ఓపిక ఉందా, లేకపోతే నన్ను చెప్పమంటారా? ఎవరి బాధ వాళ్లే చెప్పుకోవాలి వీరబాబు. సరే మీరే చెప్పండి. మధ్యలో పాపలేస్తే ఏడుస్తుందేమో. వాళ్ళమ్మ రాలేదా? రాలేదు కూడా. అయ్యో ఆమె పుణ్యస్త్రీగా తను చాలించిందా? లేదు, బ్రతికుండి కూడా మమ్మల్ని చంపుతుంది. అంటే ఆమె గయ్యాలా? విడాకులకు అప్లై చేసి మరీ మమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేసింది. పాప అంటే ఆవిడకి ఇష్టం లేదా? ఇష్టం ఉంటే ఇంట్లో నుంచి ఇద్దరిని బయటకి ఎందుకు తరిమేసిద్దే? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ భూమి మీద? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇల్లు కోసం వెతుకుతున్నాను. కాదన్నా పసిపాప నేసుకుని ఎక్కడ తిరుగుతావో? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, మీ పాపతో పాటు మీరు మా ఇంట్లో ఉండొచ్చు. అయ్యో మీకెందుకు సార్ ఆ శ్రమ? ఇందులో శ్రమే ఉందండి, మా సాయం అందుకోండి. థ్యాంక్ యూ.
మీలాంటి వాళ్ళు భూమి మీద ఇంకా ఉండటం చాలా అరుదు. మీరు వెళ్ళి పాపని తీసుకురండి. అలాగే అండి. థ్యాంక్స్ అండి, మీ మేలు మర్చిపోలేను. నిన్ను మాత్రం అస్సలు మర్చిపోలేను వీరబాబు. ఇలాంటివి చాలా చేస్తున్నానులే. వెళ్ళొస్తాను. మీ నంబర్ ఇచ్చి వెళ్ళండి. నోట్ చేసుకోండి. పాపని లేపి చెప్పెళ్ళండి. లేచి వాళ్ళ అమ్మని అడిగితే నేనేమని సమాధానం చెప్పను. సర్లేండి, పాప లేచాక మేమే ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాం. నేను ఇల్లు చూసుకుని వస్తా. మీరు నిజంగా గ్రేట్ ఫాదర్ అండి. మీలాంటి హస్బెండ్ కి అలాంటి వరస్ట్ వైఫ్ ఎలా తగిలింది? ఏం చేస్తాం, విధిరాతండి, విధిరాత. వెళ్ళొస్తా వీరబాబు, వెళ్ళొస్తా. సరే అండి. వెళ్ళొస్తానండి. వెళ్ళండి. ఒరే వీరబాబు, ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావురా. ఒక మనిషికి నువ్వు సహాయం చేసావురా. నాదే ఉందన్నయ్య, నేను దావు చూపించాను, మీరు దాని మీద రోడ్ వేసి జనాలకు షెల్టర్ కూడా ఇచ్చారు. నీలో మానవత్వం ఇవ్వాలి సుతున్నారా? గంగోదిన, మీరు ఇట్టాగే చూస్తుండండి. నేను ఏదో ఒక రోజు మీరు అందరూ గర్వపడేలా చేస్తాను. గర్వపడేలా చేస్తాను. పాప ఇంకా పడుకున్నావేందమ్మా? ఆడుకుందాం. దా, 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 దా. పాపం లేపు. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే లేవాలి. ఓ ఓ, హాయ్. 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 అల్లెల్లెల్లెల్లెల్లెల్లె. నేను ఎక్కడున్నాను? ఒక ఇంట్లో. ఎవరింట్లో? మా ఇల్లే. మీరెవరు? మీ మమ్మీకి డాడీకి చుట్టాలం. మీరు చుట్టాలా? అవును చిట్టి తల్లి. ఈ ఎర్ర రంగోడెవరు? మీ డాడీ తరపున చుట్టాలమ్మా. ఈ అంకుల్ని ఎక్కడా చూడలేదు. ఈ ఆంటీని ఎక్కడా చూడలేదు. ఈ కళ్ళజోడు అంకుల్ని ఎక్కడా చూడలేదు. ఈ ఎర్రోన్ని ఎక్కడా చూడలేదు. తప్పుకోరా. ఏం లేదు నాన్న, మీ నాన్న తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళాడు. ఎందుకు? వాళ్ళు షాపింగ్కి వెళ్ళారంట. షాపింగ్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా. అంటే నువ్వు నిద్రపోతున్నావు కదా, అందుకే తీసుకెళ్ళలేదు. అవునా? మా అమ్మ నాన్న మీకెలా తెలుసు? అది నాకేదో డౌట్గా ఉంది. మీకు మా అమ్మ నాన్న ఎవరో తెలిస్తే మా నాన్న ఏం చేస్తాడో చెప్పండి. అబ్బా, ఏం చేస్తారని అడగలేదే. చెప్పండి, మా నాన్న ఏం చేస్తారు? ఆప్షన్స్ ఇవ్వవా? తెలిస్తే ఆప్షన్ ఎందుకు? లైఫ్ లైన్స్ కూడా ఇవ్వవా? చుట్టాలకి అవేమి ఇవ్వకూడదు. యాక్టర్. నో డాక్టర్. నో లాయర్. నో బ్రోకర్. రేయ్ నో. 4 చాయిస్ ఇచ్చినా చెప్పలేదంటే మా నాన్న మీకెవరో తెలీదు. ఇవేవి కాదంటావని అలా చెప్పాం. అసలు చెప్తే అవునంటావు కదా, అందుకే చెప్పలేదు. చాలా కవర్ చేస్తున్నారు కానీ మా మమ్మీ మీకెలా తెలుసు? కూరగాయల షాప్ దగ్గర తెలుసు. మా మమ్మీ కూరగాయల షాప్కే వెళ్ళదు. మీ డాడీ వెళ్తారు కదా. పనోళ్ళు వెళ్తారు. అంటే రిచ్ కిడ్ కదా, పనుల్లో వెళ్తారన్నమాట. ఎవరి పాప భలే ఉంది. హాయ్ చిట్టు తల్లి. మీరు మాత్రం చాలా చండాలంగా ఉన్నారు. పాప భలే ముద్దుగా మాట్లాడుతుంది. వీడెవడు లాఫింగ్ బుద్ధలా ఉన్నాడు? అదేం లేదమ్మా, బాగా తెలిసిన వాళ్ళు మనకి. పోలీసులు వచ్చారంటే ఇంట్లో ఎవరినైనా అరెస్ట్ చేయడానికి వచ్చారా? అదేం లేదమ్మా, వీళ్ళు మన ఇంటికి ఫ్రీగా కాఫీ తాగడానికి వచ్చే ఫ్రీ మనుషులు. చూసారా సార్, చిన్నపిల్లల ముందు మీ పరువు తీసేసాడు. అంకుల్, మీరు పోలీస్ కదా, సిగ్గులేదా మీరు ఫ్రీగా కాఫీ తాగడానికి? మా ఇంట్లో తాగింది ఫ్రీ అవ్వదు కదమ్మా. అబ్బో, బాగానే కవర్ చేశారు కదా. ఎస్ఐ బాబాయ్కి ఈ మధ్య తెలివితేటలు ఎక్కువైపోయాయి. చూసావరా ఎలా కవర్ చేశాను? ఈ కవరింగ్ కాదు, బయట ఒక్కేసైనా కరెక్ట్గా హ్యాండిల్ చేసి అప్పుడు కవర్ అనిపించుకోండి. వదిన, ఆ ఎస్ఐకి లంచం మీద ఇస్తే పోతాడుగా. ఛీ, లంచం తీసుకోవడానికి సిగ్గులేదా? సిగ్గా? మేము సిగ్గుకే సిగ్గు పుట్టిస్తాం. ఇదిగోండి. వెళ్ళొస్తాం గంగా.
బాయ్ పాప. లంచగొండి పోలీసులకి నేను బాయ్ చెప్పను. తిరిందా పదండి. హలో, ఎవరు? అదే మీ పాపను వదిలిపెట్టారు కదా ఆ రాంబాబుని. చెప్పండి. అదే మీరు ఏ పని చేస్తారో చెప్పలేదు. పాప లేచిందా? అవునండి, మమ్మల్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. మీరేం చేస్తారో చెప్పమంటుంది. కిడ్స్ ఆడుకునే బొమ్మల ఫ్యాక్టరీ ఉంది నాకు. ఓకే అండి. పాప, ఇప్పుడు దాకా మీ డాడీ ఏం చేస్తారని అడిగావు కదా, చెప్పనా? చెప్పండి. పిల్లలు ఆడుకునే బొమ్మల ఫ్యాక్టరీ ఉంది. అవును అంకుల్, మీరు మా డాడీ ఫ్రెండ్ కదా, మీరేం చెప్పినా చేస్తా. పద పాప వెళ్ళి ఆమె తిందాం. సరే ఆంటీ. అబ్బో, పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం రా. దాన్నే ఉంది బావా, నేను మిమ్మల్ని హ్యాండిల్ చేయట్లా. రండి రండి. పాప పడుకుందా? పడుకుంది. సరే నేను వస్తా. ఎక్కడికి? కారులో పడుకుంటా. అయ్యయ్యో భలేవారే, నా రూమ్ లో పడుకోండి, ఎలాగో మా ఆవిడలేదు. మీ కంఫర్టేగా? భలేవారండి, రండి రండి రండి. రే లే రే లేవరా. అబ్బా ఏం బావా పొద్దున్నే నీ సరసం. అరే నువ్వు కిందెళ్ళి పడుకో. ఆయన ఎందుకు లేపుతున్నారు? పర్వాలేదండి, ఏం కాదు. అరే నువ్వు కిందకెళ్ళి పడుకో, వెళ్ళు. మీరు ఎక్కడ పడుకోండి. మీ రుణం తీర్చుకోలేను. అయ్యో, మీరు తలుచుకుంటే నా రుణం ఎలా అయినా తీర్చుకోవచ్చండి. నాకు అర్థం కాలేదు. మీ కంపెనీలో లీగల్ అడ్వైజర్ ఉన్నాడా? ఉన్నాడు. ఎంత ఇస్తున్నారు అతనికి? 70,000. నన్ను అతనికి అసిస్టెంట్ గాను పిఏ గాను చేర్చుకోవచ్చుగా. నో, తీసుకో. దానికి కూడా సరిపడమా బావా? కాదు, డైరెక్ట్ గా లీగల్ అడ్వైజర్ తీసేసి మిమ్మల్ని పెట్టు. వాయమ్మా సార్ నిజమేనా? అర్ధరాత్రి పూట అబద్ధాలు ఆడను. బావా అంతా నా వల్లే కదా. థ్యాంక్ యూ రా. తొందరగా పడుకుందాం, 4ంటికి లేవాలి. ఎందుకు? పాప లేచే లోపు నేను వెళ్ళిపోవాలి. లేదు చూస్తే ఏమైతుందంటే, పాప నా కళ్ళల్లోకి చూసి మమ్మీ ఏదని అడిగితే నేనేమని సమాధానం చెప్పుకోవాలి? పడుకోండి. అమ్మయ్యా. ఏరా బిగ్ షాట్, నీ కూతురునెత్తుకొచ్చి ఒక్కరోజైనా నీలో చలనం లేదా? అయ్యో ఎందుకు లేదు బాబు, భయంతో వణికిపోతుంటే. అంటే నువ్వంతా పోలీసులకి చెప్పలేదా? చెప్పుంటే ధైర్యంగా ఉండేవాడిని కదా. అయినా నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఉన్నందుకు. ఇప్పుడు వెళ్ళమని ఐడియా ఇస్తున్నారా? నువ్వు చూసుకోవడానికి నీ కూతురు ఉండదురా. ఆ, వద్దు, నా కూతురు ఏం చేయొద్దు. ఏం చేయకుండా ఉండాలంటే వెంటనే 10 కోట్లు పంపించు. 10 కోట్ల? అంత లిక్విడ్ క్యాష్ లేదు బాబు. చెక్కులు, ఆర్టీజీఎస్ లాంటివి తీసుకోను, అంతా క్యాషే కావాలి. అంత డబ్బంటే ఎవరు స్టాక్ ఉంచుకోరు కదా. అది నీ ప్రాబ్లం. 1 కోటి రూపాయలు అయితే ఇప్పుడే ఇస్తా. 10 కోట్లయితే డబ్బులు గ్యాదర్ చేసి ఇవ్వాలిగా, టైం పడుతుంది. ఓకే, నేను ఆలోచించుకుని చెప్తాను. అవును, కంగారు పడి 1 కోటి తీసుకుందామా, వెయిట్ చేసి 10 కోట్లు తీసుకుందామా? అవును, మన లీగల్ అడ్వైజర్ ఉన్నాడుగా, సలహా అడుగుదాం. హలో లాయర్ పితాని. చెప్పండి. మా అమ్మాయి లేచిందా? చక్కగా ఆడుకుంటుందండి. ఇవనా? వద్దొద్దు, మళ్ళీ అమ్మని అడుగుతుంది. మరెందుకు ఫోన్ చేశారు? నీతో ఓ పని పడింది. ఓ చెప్పండి. ఒక అడ్వైజ్ కావాలి. ఏంటి సార్, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండానే అడ్వైజ్ అడుగుతున్నారు? లెటర్ ఇవ్వకపోతే అడ్వైజ్ ఇవ్వరా? లేదు సార్, ఇస్తా, అడగండి. శాంపిల్ గా ఒక సలహా ఇస్తా. ఒక డీల్ వచ్చింది, 10 కోట్లది. 10 కోట్లంటే టైం అడుగుతున్నాడు. అదే కోట్ అంటే వెంటనే ఇచ్చేస్తానంటున్నాడు. సార్ 10 కోట్లు వస్తున్నాయంటే 10 నెలలైనా వెయిట్ చేసి 10 కోట్లే తీసుకోండి. అంత టైం మనకు కుదరదు. పోనీ 10 రోజులు? 5 రోజులైతే ఏదోలా మేనేజ్ చేయొచ్చు. ఓకే గానీ లేట్ అయితే మీకేంటి ప్రాబ్లం? మనం దొరికిపోతాం. ఎవరికి? అదే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి. మీరు ఇలా తొందరపడి మీ భార్య దగ్గర బ్యాడ్ అయిపోయి ఉంటారు. మిమ్మల్ని ఫ్యామిలీ కూడా తీర్చమనలేదు. మీ కోట్ అయితే ఎంతసేపట్లో ఇస్తానన్నాడు? అరగంటలో. ఆ కోటి 5 రోజుల్లో 10 కోట్లు అవుతుందా? సలహా చెప్పమంటే ఎదురు క్వశ్చన్ చేస్తావేంటి? అంటే మీరు చెప్పిన దాంట్లో లాజిక్ లేదు సార్. లాజిక్ ఉంటే నేనే ఆలోచిస్తా, నీకెందుకు ఫోన్ చేస్తా? సరే, నాకు అరగంట టైం ఇవ్వండి, సరైన సలహా ఇస్తా. ఆలోచించి తొందరగా చెప్పు. బాగాడే బాగాడే. ఆంటీ, అంకుల్ ఏం చేస్తుంటారు? టీవీలో చూడలేదా? ఆయన పెద్ద యాక్టరు. మా కార్టూన్ ఛానల్లో నేనెప్పుడూ ఆయన ముఖం చూడలేదు. నాదేం కార్టూన్ ఫేస్ కాదమ్మా ఆ ఛానల్లో రావడానికి. వీడు సెంటిమెంట్ హీరో అమ్మా. ఆ ఓవర్ యాక్షన్ సీరియల్స్ నేనెప్పుడూ చూడలేదు. అందుకే నీకోసం కార్టూన్ ఛానల్ పెట్టింది.
ఒరే రెడ్డోడా నువ్వేం చేస్తుంటావు? అందరికి అప్పులిచ్చి సమాజ సేవ చేస్తుంటాను పాపా. నీ ముఖం చూస్తే అలా అనిపించట్లేదు. చెప్పారు. ఒక్క రోజంతా కూతుర్ని వదిలిపెట్టి చేసేంత షాపింగ్ ఏముంటుంది? పోలీస్ అంకుల్, మా మమ్మీ డాడీ కనిపించట్లేదు. అంటే కేసు పెడుతున్నాను. షాపింగ్ కి వెళ్ళి తీసుకురండి. పాపా, మీ మమ్మీ డాడీ పక్కనే ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్ళలేదు, లండన్ లో ఉన్న షాపింగ్ మాల్ కి వెళ్ళారు. నన్ను వదిలేసి లండన్ కి ఎందుకు వెళ్ళారు? మా మమ్మీ డాడీ కావాలి. రాంబాబు, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదయ్యా. మనకే కాదు సార్, వీళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు. మా మమ్మీ డాడీ కావాలి. లండన్ కి వెళుతూ మీ దగ్గర వదిలి వెళ్ళారంటే వాళ్ళ నాన్న మీకు క్లోజా? అవునండి, బాగా క్లోజు. నేను మాత్రం వీళ్ళని ఇదే చూడటం. పాప చూడకుండా మీరు వీళ్ళ నాన్నకి ఎలా క్లోజ్ అవుతారు? అంటే బాబాయ్, మేం పాప మమ్మీ డాడీలకు తెలుసు కానీ పాపకు తెలీదు. అంకుల్, నాకు మా మమ్మీ డాడీ కావాలి. కేసు పెడతాను, వెళ్ళి తీసుకురండి. కాదమ్మా, 4 రోజులు చూద్దాం. అప్పటికి రాకపోతే నేనే కేసు తీసుకుని మీ మమ్మీ డాడీని తీసుకొస్తా. కాఫీ దగ్గర కన్ఫ్యూజన్ లో కాఫీ మర్చిపోయారా? అమ్మా గంగమ్మ, ఆ ఆ ఉంటామమ్మా. పదరా. రేయ్, ఇక్కడ ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తోందిరా. మీకు అనిపిస్తుంది సార్, నాకైతే కనిపిస్తుంది. అదేలేరా, అందుకే రోజుకోసారి కాకుండా గంటకోసారి కాఫీకి వచ్చి కనిపెడదాం. అలాగే సార్, పదండి. హలో, చెప్పండి. పాప పడుకుందా? సార్, మీరేమో పాప పడుకుంటే తప్ప ఇంటికి రారు. పాపేమో లెగిస్తే మాతో ఆడుకుంటుంది. పాపకి కొంచెం తెలివితేటలు ఎక్కువలేండి. కొంచెం కాదండి బాబు, చాలా ఎక్కువ. ఇంతకీ పడుకుందా లేదా? పడుకుంది, వచ్చేయండి. అమ్మయ్యా, ఎందుకురా అబద్ధం చెప్పావు? పాప తెలివితేటలకి మనమెవరో వాళ్ళ నాన్నెవరో చెప్పకపోతే బుక్ చేయించేలా ఉంది. అందుకే అతన్నే పిలిచి పరిచయం చేస్తే బాగుంటుందని పిలిచా. అవును, పాపేసే క్వశ్చన్స్ కి ఇందాక ఎస్ఐ బాబాయ్ కూడా డౌట్ వచ్చింది. పాపా, మీ డాడీ వచ్చేస్తున్నాడు. అప్పుడు దాకా మనం పైకి వెళ్ళాడుకుందాం. తల్లి రా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. పాప పడుకుందా? పడుకుందిలేండి. ఒకవైపు ఇల్లు వెతుకుతూ మరోవైపు బిజినెస్ చూసుకుంటూ చాలా బిజీగా ఉండుంటారు. ఆ డీల్ గురించి ఏమైనా ఆలోచించారా? అయ్యో, ఆలోచించానండి. ఏది బెటర్ అంటారు? అది ఆల్రెడీ 1 కోటి ఇవ్వగలరు. 5 రోజులు వెయిట్ చేస్తే 10 కోట్లు ఇస్తారు, అంతే కదా? అవును, ఇంకా ఆలోచించలేదా? ఆయనకి సలహాలు ఇస్తున్నావేంట్రా? మా కంపెనీకి లీగల్ సలహాదారు ఈయనే కదా. అంటే సలహాలు తీసుకుని శాలరీ తీసుకుంటారా? అంతేకాదు, ఆయన కంపెనీ కేసులన్నీ నేనే చూసుకుంటాను. అవన్నీ తర్వాత, ఆ డీల్ విషయం చెప్పండి. ఒక్కరోజు అయిపోయింది కాబట్టి రేపటిదాకా వెయిట్ చేసి 3 కోట్లు అడగండి. 3? ఓకేనా? అదే న్యాయం, వయా మీడియాగా ఉంటుంది. రేపటి వరకు హోల్డ్ చేయగలమా? హోల్డ్ చేస్తారా? ఎందుకు మీకు ఏ వ్యాపారంలో డబ్బులు రావాలి? అంటే కాంట్రాక్ట్ సంబంధించిన కమిషన్. అమ్మ కొట్టిందా? ఊట్లో పెట్టావా? కుట్టుకుని మింగావా? పాపేంటి వాళ్ళ నాన్నని చూసి పలకరించడం లేదు? అలిగిందేమో. మరి రోజంతా కనిపించకపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పని ఉంది. సారీ అండి, పాప మిమ్మల్ని చూడాలంటేను అబద్ధం చెప్పి మిమ్మల్ని రప్పించాను. పర్లేదులేండి. అరే, తినేయడేమో. ఏమండి? అయ్యో ఆగండి. అయ్యో ఏమైందండి? ఏమండి? ఏమైందండి అలా వెళ్ళిపోతున్నారు? ఆయన అందుకు కాదు వెళ్తుంది. వచ్చి ఇంతసేపు అయినా పాప పలకరించలేదని కోపం. అయ్యో పలకరిస్తుందిలేండి, చిన్నపిల్లలు అలక 2 నిమిషాలే ఉంటుంది. పాప, నీకు డాడీ మీద గౌరవం తగ్గుతుంది. మీరేం మాట్లాడుతున్నారు అంకుల్? మరి లేకపోతే ఏంటి బంగారం? డాడీ వచ్చింది సేపు అవుతున్నా గుర్తుపట్టపోతే ఏమనుకుంటాడు? ఏం మాట్లాడుతున్నారు రెడ్ అంకుల్? ఎదురుగా మీ డాడీ నుంచుకొని పలకరించకుండా ఉంటే ఎలా ఉంటుంది చెప్పు? వీడు నా డాడీ ఏంటి?
ఎంత కోపం వస్తే మాత్రం డాడీని డాడీ కాదు అనకూడదు. అయ్యో వీడు నా డాడీ కాదు. అలాగా ఛీ, అసలు నువ్వు నా కూతురువే కాదు, నీకు నాకేం సంబంధం లేదు. ఏమండి అయ్యో ఏమండి? ఏంట్రా ఈ తండ్రి కూతుర్ల డ్రామా? నేనైతే ఇంతవరకు ఏ సినిమాలో చూడలా. ఛీ నీ బొంద, వాడు నా డాడీయే కాదు. డాడీ కాకుండా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇంట్లో పడుకున్నా, లేచి చూసే వరకు ఇక్కడున్నా. ఎవరినో చూపించి డాడీ అనమంటే నేనెందుకంట? ఇవ్వాలంటే పాప ఎన్నిసార్లు కాఫీకి వస్తున్నాడు? డాడీ పాపా నిన్నెవరమ్మా ఎక్కడికి తీసుకొచ్చింది? ఈ ఎరుపు అంకుల్ అని ఈ అంకులే చెప్పాడు. రేయ్ పదరా, నేను అనుకుంటూనే ఉన్నాను ఈ పాప నువ్వే కిడ్నాప్ చేసావని. ఎస్ఐ గారు కిడ్నాప్ ఏంటి? అవును, ఈయన కూతుర్ని ఎర్రబాబు కిడ్నాప్ చేశాడు. అందుకు సహకరించిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను.